ఏపీలా ఎవరు పవర్లకు వస్తారు, ఎవరు సీఎం సీట్ల కూర్చుంటారని అందరు ఎట్లా ఎదురు చూస్తున్నారు. గదే రేంజ్ లా పిఠాపురంలో పీకే గెలుస్తాడా లేదా, జనసేన జెండా ఎగురుతుందా లేదా అని కూడా చూస్తున్నారు. కానీ గీలోపే పవన్ హార్డ్ కోర్ అభిమానులు ఇగో గిట్ల నెంబర్ ప్లేట్లు నేమ్ ప్లేట్లు రాపిచ్చి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. పోయినసారి 2 జాగాల్లో పోటీ చేసి ఓడిపోయిండని పంకపాటిలు వంక పెట్టి తిడుతుండే వరకలా 5 ఏళ్ళు అనగబట్టుకోనున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఈసారి కూటమి గట్టి పొత్తుగూడి పిఠాపురంకెళ్ళి నిలబడే వరకలా పవన్ గెలుచుడు పక్కానే ఆయన ఫ్యాన్స్ ఆశతోనున్నారు. ఇక అవతలంగా ఏదో ఎట్టికి ఎవరో మామూలు క్యాండిడేట్లు ఉన్నారా అంటే అట్లా కూడా కాదు. వైసీపీకి వెళ్ళి వంగగీత నిలబడు, ఆమెను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తా అని జగన్ మాటిచ్చే వరకలా పోటీ ఇంకింత టఫ్ అయింది. ఇక రిజల్ట్ రాగానే జూన్ 4 తారీఖు నాడు జూలిడిచిన సింహాల లెక్క మన ప్రతాపం మీద చూపిద్దామని పవన్ ఫ్యాన్స్ కొందరు ఎగ్జైటింగ్ ఎదురు చూస్తుంటే ఈ లోపు ఇంకొందరు పవన్ భక్తులు ఇగో ఇట్లా నెంబర్ ప్లేట్లు కార్లకు స్టిక్కర్లతో తిరుగుతున్నారట. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని రాపిచ్చి ఏపీ పాలిటిక్స్ లో ట్రెండ్ ఫాలో అవడు కాదు, సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. మరి పార్టీ పెట్టిన 10 ఏళ్ల సంధి 10 అనేదే లేకపాయ పవన్ కు. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా ట్వీట్లు వేస్తారు కానీ ఓట్లేరని కూడా సోషల్ మీడియాలో మస్తు మాటలనే. దాంతో ఈసారి పిఠాపురంలో గెలుస్తారా లేదా అని కాదు, ఎంత మెజార్టీతో గెలుస్తారా అనేది అసలు సవాల్ అనుకుంటా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ రేంజ్ అభిమానం చూపిస్తున్న ఫ్యాన్స్ కళ నెరవేరుతుందా, పవన్ ఆశ తీరుతుందా, పిఠాపురంలో జనసేన జెండా ఎగురుతుందా అనేది జూన్ 4 తారీఖు నాడు కుల్లం కుల్లా తెలిసిపోతుంది. ఇక